మురళి గారు నమస్తే. నమస్తే అండి. మురళి గారు బాగున్నారా? బాగున్నామండి. ఓకే ఓకే. మురళి గారు యాక్చువల్గా 1.5 మంత్ అవుతుంది మాకు పరిచయం అయ్యి. ఈ 1.5 మంత్లో మొత్తం టోటల్గా మురళి గారు తనకున్న 14 ఎకరాలలో కూడా ఆర్పిఎస్ని ఒక 100 లీటర్ల వరకు అడుగులో ఇవ్వటం, పైన స్ప్రే చేయటం అనేది జరిగింది. మొత్తం టోటల్గా ఇదంతా కూడా ఏంటంటే మురళి గారి ఫీల్డ్ ఇదంతా కూడా 14 ఎకరాలు. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఒక 2 క్రాప్స్ కటింగ్ కూడా కావటం అనేది జరిగింది. ఇది లేత తోట, ఇది ఒక కటింగ్ అయింది. ఇప్పుడు చూస్తున్నదంతా కూడా ఆర్పిఎస్ రిజల్ట్ అనేది వారు ఇప్పటికీ అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఏంటంటే ప్రోగ్రెసివ్ రైతులలో మురళి గారు కూడా ఒకరు. వారికి మంచి అనుభవం ఉంది, మిర్చి పంటలో మంచి అనుభవం అనేది ఉంది. ఇక్కడంతా కూడా 3-4 సెగ్మెంట్లో ప్రధానంగా ఏంటంటే తాలు శాతం అనేది బాగా వస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే కాయ క్వాలిటీ కోసం వాళ్ళు బాగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్పిఎస్ అనేది కాయ క్వాలిటీ రావటంలో కానీ, గ్రోత్ రావటంలో కానీ ఇదంతా కూడా ఏ రకంగా ఉపయోగపడ్డది, వారు ఏ రకంగా గమనించారనేది వారి మాటల్లో ఒకసారి మనం విందాము. మురళి గారు చెప్పండి సార్, ఆర్పిఎస్ మీరు గత 1 మంత్ నుంచోని అంటే సాయిల్ అప్లికేషన్లో ఇస్తూ ఉన్నారు సార్. దీని రిజల్ట్స్ని మీరు ఏ రకంగా గమనించారు సార్? సార్ పండుకాయలు వచ్చేసి కొద్దిగా గోల్డ్ స్పాట్ కలర్ కనబడుతున్నాయండి. ఓకే. పండుకాయలు మంచి గోల్డ్ స్పాట్ కలరు. ఓకే. అదొక అంటే బాగా ముదర రంగు కాకుండా మంచి లైట్ కలర్ కనబడుతున్నాయండి. ఓకే. తోట కూడా గ్రీనెస్ గా ఉంటుందండి. తోట కూడా గ్రీనిష్గా ఉంటుంది, పచ్చదనం ఉంటుందండి. ఓకే. ఎప్పుడు పచ్చదనం పోవట్లేదు. ఓకే. చూడటానికి మంచి అందంగా కనబడుతుందండి. చూడటానికి అయితే అందంగా కనబడుతుంది. ఫ్లవరింగ్ ఎప్పుడిప్పుడే దీని మీద నాకు నమ్మకం వస్తుందండి. నమ్మకం అనేది అంటే నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుండేదేమో. ఓకే ఓకే. మీరు నాకు పరిచయం లేరు, ప్లస్ నేను ఒక 1.5 మంత్ నుంచే ఇది వాడుతున్నానండి. ఓకే ఓకే సార్. ఓకే. ఫస్ట్ నుంచి వాడుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ వచ్చి ఉండేది. ఓకే ఓకే సార్. ఓకే. సరే ఏదేమైనా మీరు మీ దాన్ని నేను వాడాలి అనుకున్నాను. ఓకే సార్. ఓకే. సునీల్ గారు అప్పుడు చూసాం ఫోన్ లో, వెంకటాపురం మన్యం సునీల్ గారు, సునీల్ గారు వీడియో చూసామండి. ఓకే ఓకే సార్. ఓకే. అది చూసిన తర్వాత మా బావగారే కదా మంచిగా నమ్మొచ్చు అని వాడి వాడుతున్నామండి. ఓకే ఓకే. గ్రేట్. మరి ఇప్పుడు బావగారి మీద ఆ నమ్మకం అనేది పెంపొందించేటట్టు తయారు అవుతుందా సార్? మైండ్లో కొద్దిగా ఒక 10% రిజల్ట్ అనేది మీరు గమనిస్తూ ఉన్నారా? గమనిస్తుందండి. అంతేనా సార్? గమనించకపోతే మిమ్మల్ని ఎంతసేపు అసలు మేము చేయాలకు కూడా రానివ్వండి. అంతేనా సార్? నిర్మోహం మాట లేకుండా చేయాలకు కూడా రానివ్వండి. ప్రోడక్ట్ లో దమ్ము లేకపోతే అసలు మీ కాలే లిఫ్ట్ చేయండి. కాల్ లిఫ్ట్ చేయరు. రెండోది టైం కూడా ఇవ్వరు. టైం ఇవ్వండి. ఓకే. ఇప్పుడు అంటే ఈ పచ్చదనం అలానే కొనసాగాలి, క్రాప్ క్వాలిటీ రావాలి, కాయ సైజు రావాలి, ఇదంతా కూడా రావడానికి ఆర్పిఎస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయండి సార్. ఆ కంపెనీలు ఏ కంపెనీలు వచ్చి ఇట్లా మా ముందు ఎట్లా ఉంది ఏంటి పని చేసింది అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు సార్. అంతేనా సార్? మీరు వచ్చి అడుగుతున్నారంటే ఇప్పుడు దాంట్లో దమ్ముండబట్టే కదండి. అంతేనా సార్? అవునండి. ఎన్నో మందులు వాడుతున్నారు తప్ప, వాడుతున్నాం 1-2 సార్లు వాడుతున్నాం తప్ప కంటిన్యూషన్ గా అంటే రైతు దగ్గరికి వచ్చి ఎలా ఉంది సార్ ఏంది అనేది ఫీల్డ్ విజిట్ చేసిన వాళ్ళు తక్కువ మంది సార్. తక్కువ మంది అండి. ఓకే. థ్యాంక్ యూ మురళి గారు. అద్భుతమైన రిజల్ట్ అనేది మనం కాస్ట్ గురించి ఎప్పుడు ఆలోచించామండి. అంతేనా సార్? మాకు రిజల్ట్ వస్తుందా లేదా చూస్తామండి అంతే. ఓకే. అది ఎన్ని వేల రూపాయల మంది అయినా సరే దాన్ని కొట్టి చూస్తామండి, పెట్టి చూస్తామండి అంతే. అదండి. ఓకే. మరి ఇప్పుడు మీరు అయితే సాటిస్ఫైగా ఉన్నారు కదా సార్ మురళి గారు? సాటిస్ఫై అండి. ఓకే. ఇంత దూరం మిమ్మల్ని ఎందుకు అనుకోండి. ఓకే. మురళి గారు చాలా నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. స్టార్టింగ్ లో కూడా అంతే, డైరెక్ట్ గా మాట్లాడాలండి. అంతే సార్. అంతే. సాటుపోటు మాటలు అనేది అవసరం లేదు. ప్రొడక్ట్ లో దమ్ ఉందా లేదా, రిజల్ట్ ఉందా లేదా, ఇది అనేది రైతుకు కావాలి. ఆ రకంగా మురళి గారు ఈ ఫీల్డ్ అండి ఇదంతా కూడా. థ్యాంక్ యూ సార్ మురళి గారు. నమస్తే. ఫీల్డ్ అడుగుతున్నారా సార్? అడుగుతున్నారండి. అంతేనా సార్? అది వాడుతున్నావు కదా, ఎట్లా ఉంది పని చేస్తున్నా అంటే చూస్తున్నావు కదా, పని చేద్దాం పెడతాండి, పెట్టి చూస్తేనే కదా మనం పని చేస్తాం. అంతే కదా సార్. అనుమానం పడితే ఎట్లా? అవును. డబ్బులు తీయకుండా మనకేం పని కాదు. అవును. అట్లా అంటే చూద్దాం అంటారు అంతే అండి. ఓకే సార్. థ్యాంక్ యూ మురళి గారు. చెప్పకూడదు, వాళ్ళు అడగాలండి. వాళ్ళు అడగాలి సార్. అంతే. తోట రిజల్టే వాళ్ళని రప్పియాలి సార్. అంతే. ఏం కొడుతున్నామని పక్కన రైతులు వాళ్ళు అడగాలండి. అంతే సార్. మనం చెప్పిన నంబర్ అంతే. వాస్తాం సార్. అది రైట్. ఓకే సార్. ఓకే సార్. నమస్తే.